లాడర్స్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, సింప్లిఫికేషన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అక్కడ ఏం డిస్కస్ చేసామంటే అన్ని ప్లస్లు ఉన్న వాటికి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మైనస్లు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ప్లస్ మైనస్ లాంటివి కూడా ఇస్తాడండి. ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ఎలా చేయొచ్చు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా ఇంకా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ట్రిక్లోకి వెళ్తే మనకు లాస్ట్లో ఎంత ఇచ్చాడు? లాస్ట్లో 7, 8 ఇచ్చాడు కదా. 7ని 8ని అలా రాసుకోండి. మీరు 7ని 8ని రాసుకున్న తర్వాత మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ మైనస్ ఇచ్చాడు కదా. ఈ రెండింటిని మైనస్ చేయండి. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చేది? -1 కదా. ఇక్కడ -1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 1 కదా. ఇప్పుడు 1 వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఈ టర్మ్ ఉంది మనకి. ఈ టర్మ్కి మనకి ఏముందండి? ప్లస్సే కదా. ప్లస్ చేయండి. ఇప్పుడు ఈ ప్లస్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 8 అదే 1 + 8 ఎంతండి? మనకి 9 కదా. 9 వచ్చినప్పుడు 9లో వేసుకోండి. ఇప్పుడు ఈ టర్మ్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు మళ్ళీ మైనస్ చేయాలి. మనం మైనస్ చేస్తే చూడండి, మైనస్ చేస్తే చూడండి 9 - 1 ఎంతండి? 8 కదా. 8 ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ టర్మ్ కూడా అయింది. నెక్స్ట్ ఈ టర్మ్ ఉంది. ఈ టర్మ్ చేయాలంటే మళ్ళీ మైనస్ చేయాలి మనం. ఇక్కడ మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత? 9 - 1 అది 8 - 9 ఎంతండి? -1 కదా. -1 చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది? ప్లస్. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు -1 + 8 -1 కదా. అదే -1 + 8 అంటే 7 కదా. 7 కదా మనకు వచ్చింది ఆన్సర్. ఇప్పుడు 7 వచ్చింది కాబట్టి దీన్ని ఫైనల్గా మనం ఎలా రాసుకోవచ్చు? 7 లాస్ట్ నెంబర్ని దాని ముందు నెంబర్ని బై చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. అంటే 7/-1. అంటే ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి? -7 కదా ఆన్సర్. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా ఈ ట్రిక్ మీకు? స్క్రీన్ మీద కనిపించే క్వశ్చన్ సిమిలర్ సమ్ అండి. ఆన్సర్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.